heartiest welcome to you. ఇన్ని ఇయర్స్గా మనం శివాజీ గారిని చూస్తున్నాము, కానీ ఈసారి మాత్రం సరికొత్తగా మనకి గుర్తుండిపోయేలాగా మంగపతి, ది ఫియర్స్ఫుల్ అండ్ పవర్ఫుల్ మంగపతిగా మనకి ఎంట్రీ ఇస్తున్న శివాజీ గారికి వన్స్ అగైన్ హార్టియెస్ట్ వెల్కమ్. సో మీరు కంటిన్యూ. సో ఇప్పుడు మాట్లాడుతాం, మంగపతి గారు కూడా ఎంట్రీ ఇచ్చారు ఆయన స్టైల్లో. అండ్ కమింగ్ టు ద టూ మెయిన్ అండ్ మేజర్ క్యారెక్టర్స్, ఇవాళ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ద ఫస్ట్ డెబ్యూటెంట్ డైరెక్టర్ హూ హ్యాస్ డెలివర్డ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కోర్ట్ రూమ్ డ్రామా ఇన్ ఇండియన్ సినిమా, దట్ ఈస్ నన్ అదర్ దెన్ మన రామ్ జగదీష్ గారు అండి. ఒక డెబ్యూ డైరెక్టర్కి అంత లైక్ ఎలివేషన్ ఆర్ అప్రిషియేషన్ రావడం అనేది సీరియస్లీ ఆయనతో వర్క్ చేసినందుకు వీఆర్ వెరీ మచ్ ఆనర్డ్. చెప్పాక మేము యాక్చువల్లీ ఏదైనా ఆయనే మా చేర్చుకున్నారు సెట్లో. ఎక్కడ అంటే ఒక డెబ్యూ డైరెక్టర్ అనే ఫీలింగ్ మాకు ఎక్కడ ఇదవ్వకుండా ఆయన స్టైల్లో మా అందరి చేత చేర్చుకోవడం వల్ల ఈరోజు ఏంటంటే మేము ఇలా పెర్ఫామ్ చేయగలిగాం, ఇలాగా స్క్రీన్ మీద ఉన్నాం. అండ్ వన్ మోర్ పర్సన్, యాక్చువల్గా ఆయన రాలేదు, బట్ ఐ హ్యావ్ టు స్పీక్ అబౌట్ హిమ్. దసరా మూవీలో వీఆర్ వర్కింగ్ అన్న పోలీస్ స్టేషన్ సీన్ అండి. నేను యాక్చువల్గా ఎస్ఐ నాని గారిని దీక్షిత్ గారిని టార్చర్ చేసే సీన్ ఒకటి ఉంటుంది. దాంట్లో ఏంటంటే నార్మల్గానే మనకి స్టంట్స్లో చూస్తే ఏంటంటే మనం ఓవర్లాప్ చేస్తుంటాము. సో అలాంటిది యాక్చువల్గా మీరు దసరా సీన్, పోలీస్ స్టేషన్ సీన్ గుర్తుంటే బేర్ బాడీ ఉంటుంది, ఆయన ఏంటంటే ట్విస్ట్ చేసి హ్యాంగ్ చేసి ఆయన్ని లాఠీతో టార్చర్ చేసే సీన్ అనమాట అది. సో ఆబ్వియస్లీ ఏంటంటే మనం కొద్దిగా కౌంటర్ కో ఆర్టిస్ట్కి దెబ్బ తగులుతుందని కొద్దిగా కాన్షియస్గా ఉంటాము. ఆయన ఎట్టి పరిస్థితుల్లో లేదు సార్. అండ్ తర్వాత ఏంటంటే సాధారణంగా డమ్మిస్టిక్ వాడతాం, డమ్మిస్టిక్ కాకుండా ఆయన ఏంటంటే ఒరిజినల్ లాఠీతోనే లేదు సార్ కొట్టండి పర్వాలేదు మనకి ఏంటంటే సీన్ ఇంపాక్ట్ రావాలని చెప్పి అంత డెడికేషన్తో ఆయన వర్క్ చేశారు. అండ్ యాజ్ అన్ ఆర్టిస్ట్గా, యాజ్ అన్ హీరోగా, సిమిలర్లీ ప్రొడ్యూసర్గా లైవ్లో చూసింది ఏంటంటే 2 days బ్యాక్ మనకి ఏంటంటే ప్రివ్యూ షో అయినప్పుడు అందరూ కూర్చొని ఏఎంబీ మాల్లో కూర్చొని చూస్తే రైట్ ఆన్ ద కార్నర్ ఆయన ఏంటంటే మొత్తం 2.5 hours నుంచేనే చూసారండి. సో దట్ ఈస్ ద డెడికేషన్ ఆఫ్ నాని గారు. అంటే ఒక్కొక్క ఆడియన్ పల్స్ ఎలా ఉంది, ఎలా రియాక్ట్ అవుతున్నారు, నా ప్రోడక్ట్, నా బేబీ అవుట్పుట్ ఎలా వచ్చిందని చెప్పి ఆయన అలా 2.5 hours అలా చూశారు. వీ కెన్ రియలీ సీ, అంటే ఆయన ఒకసారి చూసి ఎప్పుడు కూర్చోలేదు, ఎప్పుడు అలా కార్నర్లో నుంచునే ఉన్నారు. సో అంత డెడికేషన్ ఉన్నారు కాబట్టి హీ హాజ్ ప్రూవెన్ అండి. ఆయన దాని తగ్గట్టుగానే ఈ సినిమా ఛాలెంజ్కి ప్రూవ్ చేసుకుని ఎవరు అంత గట్స్ ఉండవండి, అంత ఓపెన్ ఛాలెంజ్ చేసి నా నెక్స్ట్ సినిమా చూడొద్దు అన్న గట్స్ ఎవరికి ఉండవు. సో ఆయనకు అంత కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి సబ్జెక్ట్ మీద అలా చేశాను. డెఫినెట్లీ ఎవ్రీ వన్ హెస్ పాస్ అండ్ ఫైనల్ వర్డిక్ట్ వచ్చింది, బ్లాక్ బస్టర్. సో దీని అందరికీ బ్యాక్ బోన్గా నిలిచిన మన దీప్తి గారు, అలాగే ఏంటంటే మేడం కూడా ఏంటంటే వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ, గ్రాండ్ సక్సెస్.